నెల్లూరు నగర కార్పొరేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఆరోపణలు చేశారు. 48,000 మొక్కల పేరిట సుమారు 60 కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక్కో మొక్కకు ట్రీ గార్డు, నీటి ఖర్చులు కలిపి 12,000 వరకు చూపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తొలి విడతలో వేలాది మొక్కలకు కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ప్రైవేట్ స్థలాల్లో కూడా మొక్కలు నాటి బిల్లులు వేస్తున్నారని, ప్రజలకు ఉపయోగం లేని పనులతో ప్రభుత్వ నిధులు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పేదలపై పన్నుల భారంతో పాటు నీటి బిల్లులు చెల్లించలేదని, కనెక్షన్లు కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నేను మీకు టెండర్ కాపీతో సహా నేను ఏ డివిజన్ కి ఎంత ఇచ్చారు, ఏ లెక్కలు ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వాస్తుంటాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదటిలోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతా ఉంది. దీనికి సంబంధించి ఈ టెండర్ల కాపీలు కానీ, అలానే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెట్టు వేయడానికి, ఫెన్సింగ్ నాటడానికి 5,440 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అనుకుందాం మెజారిటీ డివిజన్స్ లో అవుతున్నటువంటి ఖర్చు. ఇకపోతే రెండవ పార్ట్, దానికి వాటర్ పోసి మెయింటైన్ చేయడానికి ఒక డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఎస్టిమేషన్స్ చేశారు. ఇది ఇంకా టెండర్ రూపంలో ముందుకు రాలేదు. అన్ని డివిజన్స్ కూడా ఇదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. ఒక ఎస్టిమేషన్స్ అనేది తయారు చేశారు. ఈ ఎస్టిమేషన్స్ లో ఒక డివిజన్ కి సంబంధించి ఆ డివిజన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయి, 1800 చెట్లు ఉంటే 1,24,00,000 రూపాయలు ఆ ఒక్క డివిజన్ లో నీళ్లు పోయడానికి, ఆ చెట్టుకి నీళ్లు పోయడానికి 1,24,00,000 రూపాయలని ఎస్టిమేషన్ చేసి దీన్ని కూడా వాళ్ళ మనుషులకి అప్పగించడానికి రెడీ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని డివిజన్స్ కూడా అంటే 1,24,00,000 రూపాయలని 1800 చెట్లకి ఇచ్చినారంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు నీళ్లు పోసేయడానికి అవుతా ఉంది. ఈ విధంగా 48 వ్యాలంటీర్స్ కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్టు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలు కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి దాన్ని కూడా మీ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మనం చెట్టు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఏపుగా పెరిగినాయో, ఈ రోజు నీడలు కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి. వీళ్ళు నాటేటువంటి చెట్ల గురించి కూడా నేను మీకు 2 విషయాలుగా చెప్తాను. ఒకటి 750 రూపాయల లెక్కన మనం నాటిన చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో అనేది పెట్టమ్మా, స్లైడ్ నెంబర్ 2 పెట్టు. రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్డు మేము కట్ చేస్తాము, ఆ సిమెంట్ రోడ్డు కట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు టెండర్ లో కూడా నోట్ చేయడం కానీ దానికి సంబంధించి అమౌంట్స్ కూడా రాయడం జరిగింది. నేను ఇప్పుడు కొన్ని నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని గమనించిన తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను. అన్ని ఆల్మోస్ట్ చూడండి, రోడ్డు పక్కన గ్రావెల్ రోడ్డు ఉంటే ఆ గ్రావెల్ రోడ్డుని వాళ్ళ గ్రావెల్ రోడ్డుని బ్రేక్ చేసి చెట్లు వేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళు సిమెంట్ రోడ్డు కింద బ్రేక్ చేసినట్టుగా అన్ని కూడా మెజారిటీ కూడా అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్ కదమ్మా. తర్వాత మెష్ లేకుండా చాలా దగ్గర నాకు చెట్లే కనిపించాయి. అంటే మెష్తో కలిపి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామన్నది. ఆల్మోస్ట్ నాకు అన్ని కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్ లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్ నాకు ఆల్మోస్ట్ అన్ని అలానే కనిపించాయి. తర్వాత 5వ పాయింట్ కూడా చాలా ఏరియాస్ లో మన మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం మీరేంటంటే డబ్బుల కోసం ఒక చెట్టుకు 12,000 రూపాయలు వస్తుంది. అది 12 feet రోడ్స్ ఉన్నాయి. 12 feet రోడ్స్ లో 2 పక్కల చెట్లు వేసారు. ఏమైనా ఉండేదాన్ని కానీ మీరు ఒకసారి చూడండి, 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 సైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గర ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో
సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లైమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు 80% చెట్లు కానీ చూస్తే ఎలక్ట్రిక్ వైర్కి కరెక్ట్ గా కింద వేశారు. 7వ పాయింట్కి వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ వైర్లకి కరెక్ట్ గా కింద ఆల్మోస్ట్ 80%. దాని కనీసం ఒక 2 నెలలకు కూడా ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేసే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా కూడా అది బతికే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రైక్ వెళ్దాం. ఇంకా నెక్స్ట్ వెళ్ళు 9వ పాయింట్. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏదో కనకాంబరాల చెట్ల ఏదో పక్కన వేసుకొని ఉంటారు కదా, అటువంటి చెట్లకి చుట్టూ మెష్ పెట్టి దాని లెక్కలో రాసేస్తున్నారండి. నేను అడిగిన ఆ చెట్లు వాళ్ళది ఏంటమ్మా ఇక్కడ మెష్ పెట్టారు, మీ చెట్టు ఉన్నట్టుంది ఇది మా చెట్టు కాదంటే సార్ లెక్కలో రాసుకుంటా ఉన్నారు, దీనికి పెట్టి మెష్ అని చెప్పారు. అసలు చూస్తే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించాయి. మీరు చూసారు ఆ చెట్టును కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే కొనలు ఎండిపోయినాయి, ఒక్క ఆకు లేదు. ఈ నెలలో ఎవరైనా చెట్లు వేస్తారండి? ఇది మార్చి నెల. ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల జరుగుతా ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా నెల్లూరుకు సంబంధించి ఎండలు ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ వర్షాలు పడేటప్పటికి ఆగస్టు నుంచి మనకు వర్షాలు పడతాయి. ఈ 4 నెలలు మెత్త ఎండల్లో ఈ ఎండల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కూడా ఏప్రిల్, మేలలో ఎవరైనా కూడా చెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వేస్తా ఉన్నారు? కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి. మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలని చెప్తే వారి కోసం, వారిని సాటిస్ఫై చేయడానికి కోసం ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకునే లెక్కల ప్రకారమే కనుకంటే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలు కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలనే ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాలు ముందు చక్కగా వేసేసారు. రేపు వాళ్ళు ఏం కట్టాలంటే ఆ చెట్టును పడుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ రోజు వేసుకుంటా ఉన్నామంటే కనీసం ఈ 3 నెలలు బతికితే కూడా ఆ చెట్టు పాపానికి రేపొద్దున మనమంతా మన బిడ్డలు కూడా మనం బలాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తా ఉన్నాం? ఒక్కొక్క చదరపడికి 14,796 రూపాయల ఖర్చుతో అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, నెల్లూరులో 3,000, 4,000, 7,000 రూపాయలు కనుక ఒక అపార్ట్మెంట్ లో ఎస్ఎఫ్టీ కనుక్కుందంటే అది ఎక్స్ట్రీమ్ అపార్ట్మెంట్. 7,000 రూపాయలు కొనుక్కున్నామంటే దానికి కన్స్ట్రక్షన్ అయ్యే కాస్ట్ 4,000 రూపాయల నుంచి 4,200 రూపాయలకి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా కుదిరినటువంటి పరిస్థితిలో 14,796 రూపాయలు ఎక్కడ మనం అక్కడ 52 లక్షల చదరపడి అడుగులకు ఇచ్చినాం. ఆ విధంగా 55,000 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్స్ తో అక్కడ సుమారుగా 4,400 కోట్లు. ఏ విధంగా సరే ఇవన్నీ కూడా తీసేయండి. అమరావతిలో ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, 1,000 కోట్ల రూపాయలండి. సరే అది అమరావతిని తీసి పక్కన పెడితే మా నెల్లూరు పరిస్థితులు కనుక తీసుకుంటే దానికి తీసుకున్నటువంటి విధంగా పేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ విధంగా ఇష్టాలన్న తులసిపెట్టేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తాను, నారాయణ గారు మీరంటే నాకు గౌరవం, మీరు నాకు గురువుగా కూడా అవుతారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడాలని కూడా లేదు. నేను మాట్లాడిన వాస్తవాలు ఉన్నాయో లేదా ఒకసారి చూడండి. లేకపోతే మీరు కనుక తిట్టించినాలు చేస్తే ఇందాక నేను ఏమైతే చెప్పానో అన్నింటిలో ప్రతి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతామనేది నేను చాలా వరకు కూడా ఓర్పు పెట్టాను. వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ విధంగా జరుగుతా ఉన్నాయి ఒక్కొక్క కార్యక్రమంలో, ఏ విధంగా దోచిపెడతా ఉన్నారు. మీకు సంబంధించిన మనుషులకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా జరుగుతా ఉంది. వీటన్నిటినీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ లేకుండా నేను ఏది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి నేను 15 రోజుల నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాను. ఈ రోజు మెయింటెనెన్స్ కు వాళ్ళు ఏదైనా కొంచెం తగ్గించవచ్చు కూడా, ఎందుకంటే ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి. ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్ తీసుకొని నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను స్వయంగా నేను కారులో తిరిగి నా పక్కన ఫోటోగ్రాఫర్ని పెట్టుకుని ఫోటోలు తీసుకొని కింద జియో ట్యాగ్ లొకేషన్స్ సహా తీసుకొచ్చుకున్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలా. మార్పు రావాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ మనసులు మారాలా, ప్రజల పక్షాన్ని ప్రభుత్వాలు ఉండాలా అన్నది మాత్రమే అందరి కోరికని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే అధికారం ఉంటే ప్రతిపక్షాలు ఉంటాయి. అడగండి, మీరు ఏదైనా అడగండి. నేనేమంటానంటే 2 పాయింట్స్. ఒకటి, వాళ్ళకి అధికారం ఉంది, మేము మాట్లాడతామని మా మీద కేసులు పెట్టడం,
లేకపోతే నా మీద పెట్టలేకపోతే నా దగ్గర పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లుని ధ్వంసం చేయడం, వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, వాళ్ళకి వచ్చేటువంటి కట్ చేయడం, ఇవి చేస్తా ఉంటారు. అని చాలా వరకు ఓపిక పడుతా ఉన్నాం. వీటిల్ని ఇంకా సాక్ష్యాలతో సహా ప్రజల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ప్రజలలో నుంచే వారిని నిలదీసే రోజు తీసుకొచ్చడానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. తప్పకుండా కూడా ఆ పాత్ర నేను పోషించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల తరపున సామాన్యుల పట్ల నిలబడి పోరాడడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఈ మిగతా వాటిలో కూడా మిగతా నగరపాలక సంస్థలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి అలా ఏది చూడద్దు. ఇంకోటి, మీరు ఇప్పుడు పేదలకు కానీ వృద్ధులకు సంబంధించినటువంటి ట్యాక్సీల మీద మాట్లాడాలంటే మీరు ఏమైనా సంకేతం అంటే వాళ్ళు కట్టిన అవసరం లేదని ఇక నేను 2-3 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొచ్చాను. సామాన్యుడికి మంచి నీళ్ళు వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు చెప్పినారా లేదా, మేము చెప్పినామా లేదా, అంతకుముందు ప్రభుత్వాలు చెప్పినారా లేదా? మనము ఇల్లు నీరు కూడా కనీసం ఇవ్వలేకపోతే, నీరు ఇవ్వలేకపోతే వాళ్ళకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ పెట్టుకోవాలా. 1 సెంటు భూమి ఉండే వాళ్ళలో కానీ, లేదా ఒక 6 అంతరాల్లో, లేకపోతే గుడిసెలో ఉండవు, లేకపోతే పూరీలు ఉండేవి, చిన్న చిన్న ఇళ్ళలో ఉండే వాళ్ళకి మనం ఉచితంగా నీళ్ళు ఇవ్వాలండి. వేరే లేకపోతే ట్యాక్సులు కట్టుకోగలం, చేస్తాం. పేదవాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వమా? నెక్స్ట్ లేనటువంటి ట్యాక్సుల్ని 2013 నుంచి ఇప్పుడు దాకా మీరు లెక్కలేసి వాళ్ళందరూ కోర్టుకి ఇచ్చినటువంటి ఏంటండి? కోర్టుకి మించేది ఏంటి? మీరు ట్యాక్స్ రేట్ ఆ ప్రాపర్టీ నాడు అమ్ముకోవాలంటే అది కట్టే అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి డిమాండ్ పెట్టండి. మీరు ఇంట్రెస్ట్ రాస్తారు. లోకదాలకి మించి ఎండలో నిలబెట్టేది ఏంటండి? ఇది ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వంలోనైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి. చిన్న చిన్న రేట్లు ఉండే వాళ్ళకి మనం పాలు నీళ్ళు ఇవ్వలేమా? వినాయకుడు కూడా చెప్పడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఇల్లీగల్ వాటన్నిటి మీద కూడా ఏవైతే తప్పులు జరిగినాయో వాటన్నిటినీ కూడా సరైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో వస్తుంది. అది ఏ విధంగా కలెక్షన్స్ వచ్చినాయి, ఆ కలెక్షన్స్ వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా ఖర్చు చేస్తా ఉన్నారు అనేది ఈ రోజు ఇప్పటికీ మీకు 6 గంటలు అయిపోయింది. కాబట్టి డెఫినెట్ గా ఆ కలెక్షన్స్ రికార్డ్ ఏ విధంగా సాధించినారు, ఈ విధంగా సాధించినారు. ఆ కలెక్షన్స్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు, నామినేటెడ్ వర్క్స్ లో పెట్టినటువంటి ఖర్చు, ఏ విధంగా ప్రతి అంశంలో కూడా నేను ఇంకొక ఫేజ్ లో మీ ముందుకు వస్తాను. ఆ చిన్న టేబుల్ పెట్టుకోవడం చూడండి, అక్కడ ఎంత చిన్న టేబుల్ అది. ఆ టేబుల్ మీద ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? కోడిగుడ్లు అమ్ముకుంటాడు. ఆయన ఆ టేబుల్ మీద, అక్కడ టేబుల్ మార్క్ చేశారు చూడండి. ఆ టేబుల్ మీద కోడిగుడ్లు పెట్టి ఉదయాన్నే అమ్ముకుంటాడు. ఆయనకి ఏదో 100 రూపాయలు 50 రూపాయలు అమ్ముకోవచ్చు. ఆయనకి ఆ టేబుల్ పెట్టిన దానికి అది ఏదో చెప్పారండి, దాని పేరు టెంపరీ ఎంక్రోచ్మెంట్. అది టెంపరీ ఫోన్ మాట్లాడాను వాళ్ళతో. టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఫీజు లెక్కన 1050 రూపాయలు కట్టుకుని ఆ టేబుల్ తీసేమన్నారు. టెంపరీ చెప్పాను, ఎంక్రోచ్మెంట్ టీఈ ఫీజు 1050 రూపాయలు కట్టకపోతే ఆ టేబుల్ తీసేయాలా ఏమన్నారు? తర్వాత ఇంకొకటి, అక్కడ వుడ్ వర్క్స్ అని ఉంది. ఆయన పెట్టినటువంటి నేమ్ బోర్డు ఒక్కరికి ముందుకు వచ్చిందంట. అది టెంపరీ ఎంక్రోచ్మెంట్ అంట. ఆయనకు ఒక 1050 రూపాయలు కట్టకపోతే ఆ బోర్డు తీసేస్తాం. నేను ఆ పిల్లలు ఫోన్ చేసి తిట్టాను. నేను తిట్టిన్నారు కదా, ఇటువంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు కడతారా మీరు అని చెప్పి మాట్లాడాను. రోజు వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గర 1050 రూపాయలు. ఎక్కడ న్యాయం ఉందా? రోడ్లో సురేగా ఒక పెట్టుకొని నువ్వు అమ్ముతా ఉంటే 1050 రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలనుకుంటే ఇంకా ఘోరమైన విషయాలు చూపిస్తానండి. 10 నెంబర్ తీయండి. 10 నెంబర్ చూడండి. పేదలు నివసించే ఏరియాలో
వాళ్ళకి ఒక ట్యాప్ ఫీజులు కట్టలేదని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డమ్మీలు కొట్టేశారు. ఇది ముందుకెళ్ళమ్మా, డమ్మీలు కొట్టేశారు. అంటే దాని పైపులు కట్ చేసి డమ్మీలు దిగిచ్చేశారు నీళ్ళు ఎవరో పోకుండా. నెక్స్ట్ రెండో సైడ్కి వెళ్దామా. వాళ్ళిద్దరు వీడియో కూడా నా దగ్గర ఎంత బాధపడ్డారంటే అయ్యా ఇదిగో ఆ ముందు పక్క డమ్మీ కొట్టేస్తున్నారు, అక్కడ డమ్మీ కొట్టారు, ఇటు పక్క డమ్మీ అదే అక్కడ ఆ డమ్మీ కొట్టేశారు. నీళ్లు లోపలికి రావడంలే, మేము ఈ వయసులో బయట వెళ్ళాక నీళ్లు తెచ్చుకోవాలయ్యా అని వాళ్ళు బాధపడుతున్నారు. 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేని నీళ్లు పేదల దగ్గర డబ్బులు కట్టడం కోసం వాళ్ళకి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్య దేశం ఉందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా. నెక్స్ట్ వీడియోకి వెళ్ళింది. ఒక ఆమె దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆమెకి ఇంటి ముందు నీళ్ళు రాకుండా వాటర్ రాకుండా డమ్మీ కొట్టే ఆమె నేను అడిగాను, ఎందుకమ్మా ఈ బాధ కదా మాట వినండి. పెట్టమ్మా ప్లే చేయండి. 350 రూపాయలు కట్టమని బిల్లు చెప్తే వచ్చి మాకు చెప్పండి, నేను నాకని పోయింది అన్నకి వచ్చే కట్ చేసేస్తున్నావు. ఇప్పుడు ఎవరు మనకి ఉపయోగం చెప్తే మాకు తెలియదు, మాకు ఉద్యోగాలు పోతాయి. 350 రూపాయలు ఉద్యోగాలు పడిపోయింది, ముందే కదా చెప్పిందని చెప్తా. నేను చెప్తే కట్ చేసేస్తే 3 రోజులు అయిపోతే వాళ్ళకి పెడతాను. చూడండి, ఆ ఇంట్లో వాళ్ళ వయసు ఎంత? 85 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉంటా ఉన్నారు. లోపలికి నీళ్లు రానికుండా బయట డమ్మీ కొట్టి పారేస్తే ఈ చాతకాంతనం వల్ల నెల్లూరు రోడ్డులో ఎంతంత నీళ్లు రోడ్ల మీద పాపుతా ఉన్నాయి. ఒకసారి గమనించండి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వల్ల. కానీ అవసరం లేనటువంటి పేదవాళ్ళకి గుడ్డిన నీళ్లు పోకుండా మీరు డమ్మీలు కొడతా ఉన్నాడు ఈ కమిషనర్. ఇళ్లలో నీళ్లు పోకుండా డమ్మీలు కొడతా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పేదవాళ్ళని గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాలు కూడా నిలబెట్టేటువంటి దాఖలాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. పేదలు ఎవరు, సామాన్యులు ఎవరో మనం గుర్తుపెట్టుకోకపోతే పుట్టగతులు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. మనం జనరల్ గా కాలేజీలో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వం. ఓకే, నాకు కాలేజీ ఉంది, కాలేజీలో కూడా రానివ్వకపోవచ్చు. ఓకే, కానీ ట్యాప్ కనెక్షన్ కట్ చేసేది ఏంటండి? నీళ్ళకి కావాల్సినటువంటి గుర్తుల దగ్గర వాళ్ళ డమ్మీలు కొట్టేది ఏంటండి? 350 రూపాయలు కట్టించుకునేటువంటి స్థితిలో 12,000 రూపాయలు ఒక చెట్టు వాళ్ళ పేదలకి అవసరం అండి. వాళ్ళు ఎలా ముందు పేదవాళ్ళకి చెట్లు వేసినాము, నీళ్ళు ఎవరైనా వాళ్ళను చెట్టు వదిలిస్తాం. ఆ చెట్టు కూడా పూల చెట్లు వేసి సాధిస్తాం, ఎవరైనా ఉద్ధరించడానికి సాధిస్తా ఉన్నాం అని మనం గమనించుకోవాలా. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొంతమంది వస్తున్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొంత వాడుతా ఉన్నామంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ అయినా కూడా బాధ్యతగా కలెక్టర్ గారి బాధ్యతతో వాటిని ప్రజా ఉపయోగాలకు మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే దాన్ని ఇష్టాలు ఖర్చు పెడతామనే హక్కు కూడా ఎవరికి ఉండదు. సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కంపెనీలు పెట్టుకుంటుంది 2%. అది ప్రాపర్ గా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా కలెక్టర్ల మీదనే ఉంటుంది. కలెక్టర్ల ద్వారానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఆ సాకులు పెట్టుకొని ఈ సాకులు పెట్టుకొని మనం దుర్వినియోగం చేస్తామంటే అయ్యే పని కాదు. మీకు ఇంకొక 2 విషయాలు కూడా మీకు ఒక విషయం చెప్తాను. నేను అమరావతిలో తోపిడి మీ అందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.